నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్లానెట్ ఫైనాన్స్ బిజినెస్ స్కూల్ చైర్మన్ ప్రవీణ్ కుమార్ గారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, ఇవాళ మనం ఐపీఓస్లో గ్రే మార్కెట్ గురించి డిస్కస్ చేద్దామా? అసలు ఈ గ్రే మార్కెట్ అంటే ఏంటి సార్? ఇది ఇల్లీగల్ మార్కెట్ ఫస్ట్ థింగ్. ఓ మై గాడ్, అవునా? సెబీ పట్టుకుంటే జైలు వేస్తారు. కాకపోతే జరుగుతుంటుంది. దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ ఇల్లీగల్ ఇన్ ద కంట్రీ విచ్ ఈస్ హ్యాపెనింగ్, రైట్? ఓకే, మీరు చూస్తుంటారు చాలా విషయాలు ఇల్లీగల్ జరుగుతుంటుంది మార్కెట్లో, ఎకానమీలో. అట్లాగే ఇది వన్ ఆఫ్ ద ఇల్లీగల్ మార్కెట్ అనమాట. ఇందులో ఏంటంటే ప్రైస్ డిస్కవరీ చేయడానికి ప్రైమరీ మార్కెట్స్లో, అంటే స్టాక్ ప్రైస్ లిస్ట్ అయ్యేదానికి పబ్లిక్ ఇష్యూ అయ్యేదానికి ఒక 10 days గ్యాప్ ఉంటుంది. సో పబ్లిక్ ఇష్యూ లిస్ట్ అయ్యేదానికి ముందర ట్రేడింగ్ చేసుకునేదానికి కంఫర్టబుల్గా గ్రే మార్కెట్ అని చెప్పి ఉంటుంది. దీనికి బ్రోకర్స్ ఉంటారు. హైదరాబాద్లో ఒక ప్లేస్లో, లేకపోతే బెంగళూరు, ఇట్లాగా ఒక 10-15 సిటీస్లో బ్రోకర్స్ ఉంటారు. వీళ్ళు ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ చేస్తుంటారు. హెడ్ ఆఫీస్ బాంబేలో నుంచి ఆపరేట్ చేస్తారు, మెయిన్ ఆపరేటర్. సో ఇట్ ఈస్ ఎ ప్రైస్ డిస్కవరీ మెకానిజం బిఫోర్ ద లిస్టింగ్ ఆఫ్ ద షేర్స్ ఇన్ ద మార్కెట్. ఓకే, సింపుల్గా చెప్పాలంటే ఇట్స్ ఇల్లీగల్. ఇట్ ఈస్ ఇల్లీగల్. ఇట్ ఈస్ లైక్ మనం సినిమా వస్తుంది అనుకోండి, రేపు ఒక సినిమా వస్తుంది, రేపు ఫర్ ఎగ్జాంపుల్ రేపు ఏ సినిమా మనది పవన్ కళ్యాణ్ సినిమా, మహేష్ బాబు సినిమా వస్తుంది. అది హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా, దాని కలెక్షన్స్ ఎంత ఉంటాయి అని చెప్పి ముందే మనం బెట్టింగ్లు పెట్టుకుంటాం కదా, అట్లాగనమాట. ఓకే, ముందుగానే బెట్టింగ్స్ అనేవి జరుగుతాయి. ఇందులో చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయి ఉంటారు. ఇందులో పెద్దవాళ్ళే ఉంటారు యాక్చువల్గా. రిటైల్ ఇన్వెస్టర్స్ ని ఎంటర్టైన్ చేయరు ఇక్కడ. సో ఇట్ ఈస్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ద హెచ్ఎన్ఐస్. ఓకే, అంటే నాకు బ్రోకర్ ఒక 10 ఏళ్ళుగా తెలుసుంటే, ఒక 5 ఏళ్ళుగా తెలుసుంటే, నా భర్త తెలుసుంటే కానీ వాళ్ళు ఆర్డర్ అలౌ చేయరు. సో అక్కడ ఆర్డర్ పెట్టడం కూడా మనకి పాసిబుల్ అవ్వదు నార్మల్ పీపుల్కి, అండ్ ఇట్ ఈస్ ఇల్లీగల్. ఓకే సార్, ఒకసారి లిస్టింగ్ అయిన తర్వాత స్టాక్ ప్రైస్ అనేది అసలు ఎలా స్టార్ట్ అవుతుందా ట్రేడింగ్ అనేది? ఇది గ్రే మార్కెట్ నుంచి ప్రైస్ డిస్కవరీ జరుగుతుంది. ఓకే, అంటే గ్రే మార్కెట్ అనేది ఇల్లీగలే, బట్ అది లిస్టింగ్ ముందర ప్రతి న్యూస్ పేపర్లో ప్రైస్ దాని గురించి రాస్తుంటారు, ప్రతి టీవీ ఛానల్లో చూపిస్తుంటారు. గ్రే మార్కెట్ ప్రైస్ ఇంత ఉన్నది ఇట్లా పోతుంది అని చెప్పి. సో ఇది ఎట్లా వర్కౌట్ అవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కంపెనీ తీసుకుందాం, యూ టేక్ దిస్ కంపెనీ జొమాటో తీసుకుందాం, మొన్న లిస్ట్ అయింది. సో 72 ఇష్యూ ప్రైస్ అది అప్రాక్సిమేట్లీ. సో అది 72 కంటే పైకి వెళ్ళొచ్చు, కిందకి రావచ్చు లిస్ట్ అయిన తర్వాత. సో లిస్టింగ్ ఇంకొక 10 days టైం ఉంది అనుకుందాం ఎగ్జాంపుల్. సో ఐపీఓలు అందరికీ షేర్లు రావు. ఇష్యూ ఓవర్ సబ్స్క్రైబ్ అయ్యిందంటే చాలా మందికి షేర్లు దొరకవు, లేదా కొంతమంది అప్లై కూడా చేయరు. వాళ్ళైనా గ్రే మార్కెట్లో పార్టిసిపేట్ చేయొచ్చు, అది ప్రాబ్లం ఏం లేదు. సో నాకు షేర్ రాలేదు, ఇంకొకరికి షేర్లు వచ్చాయి. సో ఆ ఎక్స్ అనే అతను 72లో షేర్లు వచ్చాయి. అతనికి నేనేం చెప్తానంటే, ఇష్యూ ఇంకొక 10 days టైం ఉంది, ఈ 10 daysలో ఇది ఎంతకి వెళ్తుందో నీకు రిస్క్ ఎక్కువ, నేను నీకు 80 రూపీస్ ఇచ్చేస్తాను, నువ్వు నాకు షేర్లు ఇచ్చేసాయి. అతని షేర్లు ఇవ్వడు నాకు, యాక్చువల్లీ అతను నాకు అమౌంట్ ఇస్తాడు. బట్ ఈ 72 ప్రైస్ అనేది మీ ఫిక్స్డ్ అట్ 80. అంటే గ్రే మార్కెట్ ప్రీమియం ఈజ్ 8 రూపీస్. ఈ గ్రే మార్కెట్ కూడా రోజు స్టాక్ ప్రైస్ లాగా మారుతుంటుంది. సో ఇది 8 రూపీస్ ప్రీమియం అన్నట్టు అనమాట. ఇది ఫస్ట్ రోజు క్లోజింగ్ వచ్చేసి 85 పోయింది. అంటే నేను ఆల్రెడీ కొనేస్తున్నాను కాబట్టి నాకు 5 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది, అతనికి 5 రూపీస్ లాస్ వచ్చింది. అతని షేర్లు మార్కెట్లో 85కి అమ్మేసుకుంటాడు, నాకు 5 రూపీస్ ట్రాన్స్ఫర్ చేస్తాడు. సో అంటే ఇక్కడ నేను ఐపీఓలు అప్లై చేయకపోయినా చేసినా గ్రే మార్కెట్లో పార్టిసిపేట్ చేసి ప్రాఫిట్ తెచ్చుకోవచ్చు. ఒకవేళ ప్రైస్ నేను 80 కొనేస్తున్నాను, ఆల్రెడీ కమిట్ అయి ఉన్నాను, అది ప్రైస్ 60కి పడిపోయింది ఫస్ట్ రోజు క్లోజింగ్ ప్రైస్, అప్పుడు నేను 20 రూపీస్ లాస్లో ఉన్నట్టు. సో అతనికి నేను 20 రూపీస్ ట్రాన్స్ఫర్ చేయాలి. అయితే ఇక్కడ ఎక్స్చేంజ్ ఉండదు, క్లియరింగ్ కార్పొరేషన్ ఉండదు, ఈ సెటిల్మెంట్ మెకానిజంలో సెక్యూరిటీ గ్యారంటీ ఉండదు. ఇది ఓన్లీ నమ్మకం మీద నడుస్తుంటుంది అనమాట. సో ఇప్పుడు ఎట్లా వర్కౌట్ అవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను హైదరాబాద్లో ఉన్నాను, ఇక్కడ బేగం బజార్లో గ్రే మార్కెట్ బ్రోకర్ ఉండడం అనుకుందాం. అతని దగ్గర నేను ఆర్డర్ పెడతాను, అతను బాంబే అతనికి ఫోన్ చేసి ఆర్డర్ పెడతాడు, సో 80కి బయ్యింగ్ అని చెప్పి. అక్కడ నేను కమిట్మెంట్ ఇచ్చేసినట్టే, అమౌంట్ ఏం పే చేయక్కర్లేదు, కమిట్మెంట్ ఇచ్చినట్టే. ప్రాఫిట్ వస్తే నాకు వాళ్ళు ఇస్తారో, లాస్ వస్తే నేను వాళ్ళకి ఇవ్వాలి. ఇట్లాగా మార్కెట్ రేపు లిస్టింగ్ అనుకోండి జొమాటో, ఈరోజు సాయంత్రం దాకా గ్రే మార్కెట్ నడుస్తుంటుంది. ఒకసారి లిస్టింగ్ అయిపోయిన తర్వాత ఇంకా అది సెకండరీ మార్కెట్లోకి వెళ్ళిపోతుంది. ఇంకా గ్రే మార్కెట్ అవసరం లేదు దానికి, ఇంకా ఇల్లీగల్ మార్కెట్ అవసరం లేదు. ఇప్పుడు టికెట్లు ఇచ్చేస్తున్నారు, కౌంటర్లు ఎన్ని కావాలంటే అన్ని ఇస్తున్నారంటే అక్కడ కొనుక్కోవచ్చు కదా, ఇంకెందుకు బ్లాక్ మార్కెట్. సో ఈ గ్రే మార్కెట్ అనేది మేజర్గా ప్రైస్ డిటర్మినేషన్ బిఫోర్ ద పబ్లిక్ ఇష్యూ ఇది యూజ్ అవుతుంటుంది ఎకానమీలో. కాకపోతే ఇది ఇల్లీగల్, కాకపోతే అందరూ చేస్తుంటారు. అంటే ఎంతలా ఇది ప్రాచుర్యం పొందిందంటే
గ్రే మార్కెట్ ప్రైజెస్ని న్యూస్ ఛానల్స్లో, టీవీ పేపర్స్లో అన్నింటిలో చూపిస్తుంటారు. ఎంత ఉంది గ్రే మార్కెట్ ప్రీమియం, ఎంత ఉంది అని చెప్పి. ఒకవేళ సబ్స్క్రిప్షన్ నెంబర్స్ బాగా పెరిగాయి కంపెనీకి, అప్పుడు ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతాయి, కంపెనీ బాగా లిస్టింగ్ బాగుంటుందని చెప్పి. అప్పుడు ప్రైస్ కూడా 100 రూపాయలు దాకా పోతుంది. అంటే జొమాటో అనుకోండి 30 రూపీస్ ప్రీమియం అన్నట్టు. ఒకవేళ సబ్స్క్రిప్షన్ నెంబర్స్ తగ్గిపోయాయి, ఇప్పుడు కరోనా వచ్చిన ముందర, ఫస్ట్ లాక్డౌన్ ముందర ఎస్బీఐ కార్డ్స్ పబ్లిక్ ఇష్యూకి వచ్చింది. అయితే ఎస్బీఐ కార్డ్స్ పబ్లిక్ ఇష్యూ జరిగినప్పుడు సెకండరీ మార్కెట్ క్రాష్ అయిపోయింది. అంటే అక్కడ ఉండే వాళ్ళు ఇంకా ఇన్వెస్టర్స్ ఎవరు కూడా లిస్టింగ్ గెయిన్స్ ఉండవు అనుకుంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రేపు సినిమా రిలీజ్ స్టేట్ అంతా వరదలు వచ్చేస్తే కలెక్షన్స్ రావు కదా. సో ఇట్లాగా రేపు లిస్టింగ్, ఎకానమిక్ క్రాష్, కరోనా క్రైసిస్, లాక్డౌన్ అని చెప్పి సెకండరీ మార్కెట్ సర్క్యూట్ పడిపోయింది. సర్క్యూట్ పడిపోయి ట్రేడింగ్ ఆపేస్తారు. ఇంకా సెకండరీ మార్కెట్, ప్రైమరీ మార్కెట్ లిస్టింగ్ ఏముంటుంది అని చెప్పి ఎస్బీఐ కార్డ్స్ గ్రే మార్కెట్ ప్రైస్ తగ్గిపోయింది. అట్లా కొన్ని పబ్లిక్ ఇష్యూలు ఆ టైంలో క్యాన్సిల్ అయిపోయాయి కూడా. యాంథోనీ వేస్ట్ హ్యాండ్లింగ్ అని ఇయర్ ఎండింగ్లో మళ్ళీ పబ్లిక్ ఇష్యూ సక్సెస్గా చేశారు వాళ్ళు. సో ఈ గ్రే మార్కెట్ ప్రైస్ అనేది డిమాండ్ సప్లై గెస్ చేస్తుంది. ఇప్పుడు మీరు చూస్తే బుక్ మై షో చూడండి, KGF 2 హైయెస్ట్ పీపుల్ వెయిటింగ్ టు వాచ్. అంటే ఇండియాలో ఇప్పటిదాకా ఏ ఫిల్మ్కి కూడా అంతమంది వెయిటింగ్ టు వాచ్ లేరు. దానికి ఏదో టెక్నికల్ వర్డ్ అంటారు బుక్ మై షోలో, ఐఎమ్ నాట్ షూర్. అంటే దట్ షోస్ దట్ ద డిమాండ్ ఫర్ ద మూవీ ఇఫ్ రిలీజింగ్ టుమారో. అంటే రేపు రిలీజ్ అయిపోతే వాళ్ళందరూ ఫస్ట్ డే చూస్తారని ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదా. అలాగా ఒక సినిమాకి ఎవరో చూడట్లేదు బుక్ మై షోలో, దే ఆర్ నాట్ రివ్యూయింగ్ అబౌట్ ద మూవీ అంటే దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పి. సో గ్రే మార్కెట్ ప్రీమియం అనేది ఇండికేటర్ ఫర్ డిటర్మినేషన్ ఆఫ్ ద ప్రైస్. సో ఈ రోజు సాయంత్రంకి ఎంతైతే గ్రే మార్కెట్ ప్రీమియం క్లోజ్ అవుతుందో, రేపు ఉదయంకి అదే ప్రైస్లో లిస్టింగ్ స్టార్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు జొమాటో 72 లిస్టింగ్ ఇష్యూ ప్రైస్, 28 ప్రీమియం అనుకుంటే అది రేపు 110కు వాట్ ఎవర్ 110కి ఎగ్జాక్ట్గా ఓపెన్ అవ్వాలి. కాకపోతే లాస్ట్ 4-5 టైమ్స్లో అది కూడా మిస్ అయింది. అంటే ఎక్స్పెక్టేషన్స్ చేయలేకపోతున్నారు గ్రే మార్కెట్లో కూడా. అంటే ఓవర్ నైట్ ఏమన్నా జరగడము, లేదా పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు ఎస్టిమేట్. ఇప్పుడు యూ సీ సమ్ మూవీస్ నో ఫస్ట్ డే నార్మల్ కలెక్షన్స్ ఉంటాయి, ఒక 1 వీక్ తర్వాత భయంకరంగా కలెక్షన్స్ వస్తాయి. అలాగా గ్రే మార్కెట్ అనేది 90% కేసెస్లో కన్ఫర్మ్గా ఉంటుంది, కానీ ఒక 10% కేసెస్లో అది వర్కౌట్ అవ్వకపోవచ్చు కూడా. బట్ దెర్ విల్ బి స్మాల్ డిఫరెన్స్. అంటే గ్రే మార్కెట్లో ప్రీమియం ఉంటే లిస్టింగ్ డిస్కౌంట్ అట్లా రాదు. దెర్ విల్ బి సమ్ స్మాల్ డిఫరెన్స్ ఇన్ ద గ్రే మార్కెట్ ప్రీమియం క్లోజింగ్ అండ్ లిస్టింగ్. సో ఈ రోజు ఈవినింగ్ క్లోజింగ్ ప్రైస్ అనేది ఇండికేటర్ ఫర్ టుమారో మార్నింగ్ ఓపెనింగ్ ప్రైస్ ఫర్ ద స్టాక్ ఇన్ ద సెకండరీ మార్కెట్. అంటే లిస్టింగ్ అయిపోయిన తర్వాత మనం స్టాక్ని కొనొచ్చా సార్? లిస్టింగ్ అయ్యాక స్టాక్ని కొనొచ్చా అంటే, లిస్టింగ్ అయ్యాక చాలా స్టాక్లు కొనుక్కోవచ్చు. యూ టేక్ ఫ్రమ్ రిలయన్స్ టు ఎనీ స్మాల్ కంపెనీ. కాకపోతే అది ప్రైసింగ్ ఎట్లా చేశారు, మనకి ఆ ప్రైస్లో కొనొచ్చా లేదా, ఆ లిస్టింగ్ చూసుకోవచ్చా లేదా చూడాలి. అంటే మీకు డిమార్ట్ కంపెనీ ఇష్యూకి వచ్చింది 299 రూపీస్ ఇష్యూ ప్రైస్. ఫస్ట్ రోజు డబుల్ అయింది స్టాక్ ప్రైస్. అంటే 299 నుంచి 600 అయిపోయింది. 600 అయిపోగానే ఓయమ్మ ఇంత ఎక్కువైంది, ఇది పెరిగిపోయింది, ఇంక పెరగదు అనుకున్నారు. 3 ఏళ్లలో అది 600 నుంచి 3000 అయింది. సో కంపెనీ ఫండమెంటల్స్ ఉన్నాయంటే లిస్టింగ్ అయిపోయాక నువ్వు కొనుక్కోవచ్చు, బట్ లాంగ్ టర్మ్ వెయిట్ చేయాల్సి ఉంటుంది. కంపెనీ ఫండమెంటల్స్ లేకపోతే లిస్టింగ్ అయిపోయిన తర్వాత లిస్టింగ్ అయింది కదా అని ఎక్కువ ప్రైస్ పెట్టి కొనకూడదు, తర్వాత పడిపోవచ్చు కూడా. సో అదొకటి అంచనా వేయగలగాలి. అది కంపెనీ ఫండమెంటల్స్ చూస్తే కానీ లిస్టింగ్ గెయిన్స్ చూసి అయితే కాదు. బట్ ఎక్స్పీరియన్స్ అనేది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. యా బట్ అప్పటిదాకా డబ్బులు ఉండాలి. ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత డబ్బులు లేకపోతే వేస్ట్. చాలా మందికి ఎక్స్పీరియన్స్ వస్తుంది బాగా, డబ్బులు ఎంత ఉన్నాయంటే ఎంత పోయింది అంటే పోగొట్టుకుంటారు. సో ఆ ఎక్స్పీరియన్స్ ఉపయోగపడదు, దానివల్ల దెబ్బ అయిపోతూ ఉంటారు. రైట్, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.